కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము మీక్నెస్, దీనత్వము. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. కీర్తనల గ్రంథము 149వ అధ్యాయము 4వ వచనము. The Lord shall beautify his people with salvation. The Lord shall beautify the meek with salvation. Psalm 149. దీనదయాళుడయేసా, నీ దాసుని ప్రార్థన వినుమా. దీనదయాళుడయేసా, నీ దాసుని ప్రార్థన వినుమా. అడుగుడే మీకియ్యబడును, వెదకండి మీకు దొరకును. అడుగుడి మీకియ్యబడును, వెదకండి మీకు దొరకును. ప్రతివాడు అడిగి పొందుమని అభయమునిచ్చిన యేసయ్యా. ప్రతివాడు అడిగి పొందుమని అభయమునిచ్చిన యేసయ్యా. అభయమునిచ్చిన యేసయ్యా. దీనదయాళుడయేసా, నీ దాసుని ప్రార్థన వినుమా. తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకొన్నది నీవే కదా. తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకొన్నది నీవే కదా. సహాయకులెవరూ లేరిలలో, నీవేల దూరమునున్నావు. సహాయకులెవరూ లేరిలలో, నీవేల దూరమునున్నావు. నీవేల దూరమునున్నావు. దీనదయాళుడయేసా, నీ దాసుని ప్రార్థన వినుమా. దీనదయాళుడయేసా, నీ దాసుని ప్రార్థన వినుమా. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. కీర్తనల గ్రంథము 149వ అధ్యాయము. The Lord shall beautify the meek with salvation. Psalm 149. தாழ்மையில் கிடந்த உன்னை தயவால் நீக்கிடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தயவால் நீக்கிடுவார். உன்னத தேவன் உன்னுடன் இருக்கா, உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே, என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே, என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. உன்னத தேவன் உன்னுடன் இருக்கா, உள்ளமே கலங்காதே. பாவத்தில் இருந்த உன்னை பரிசுத்தமாக்கிடுவார். பாவத்தில் இருந்த உன்னை பரிசுத்தமாக்கிடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தயவால் நீக்கிடுவார்.
ஆழ்மையில் கிடந்த உன்னை தம் தயவால் நீக்கிடுவார். உன்னத தேவன் உன்னுடன் இருக்க உள்ளமே கலங்காதே. உன்னத தேவன் உன்னுடன் இருக்க உள்ளமே கலங்காதே. அந்நாளில் தம் பாதம் அமர்ந்த அந்நாளில் ஜபம் கேட்டார். அந்நாளில் தம் பாதம் அமர்ந்த அந்நாளில் ஜபம் கேட்டார். அநாதையாய் தவித்தார், அந்த ஆகாரின் குறை தீர்த்தார். அநாதையாய் தவித்தார், அந்த ஆகாரின் குறை தீர்த்தார். உன்னத தேவன் உன்னுடன் இருக்க உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. இயேசு உன் முன் நடந்தார், நீ யோர்தானை கடந்திடலாம். இயேசு உன் முன் நடந்தார், நீ யோர்தானை கடந்திடலாம். விசுவாசம் உனக்கு இருந்தால் அந்த எரிகோவை தகர்த்திடலாம். விசுவாசம் உனக்கு இருந்தால் அந்த எரிகோவை தகர்த்திடலாம். உன்னத தேவன் உன்னுடன் இருக்கா, உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. దీనత్వము, తగ్గింపు, meekness. The Lord shall beautify the meek with salvation. Psalm 149 verse 4. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. తగ్గింపు గలవారిని, దీనత్వం గలవారిని యేసుక్రీస్తు ప్రభు దేంతో అలంకరిస్తారు? బంగారంతోనా, అపరంజితోనా, వెండితోనా? ఇప్పుడు కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రం మనం చూసినట్లయితే అందులో ప్రెషస్ మెటల్స్ అని ఉంటాయి. ప్రెషస్ మెటల్స్ అంటే ఏమిటి? చాలా అరుదుగా దొరికే మెటల్స్ని ప్రెషస్ మెటల్స్ అంటాం. ఏమిటవి? ప్లాటినం చాలా ఎక్కువ ఖరీదు కదా, గోల్డ్, సిల్వర్, బంగారము, వెండి, ఇవి చాలా అరుదు అనమాట. The Lord shall beautify the meek with salvation. ఆయన దీనులను, తగ్గింపు గలవారిని రక్షణతో అలంకరించును. బంగారంతో, వెండితో, ఇంకను అపరంజితో, ఇంకను వజ్ర వైడూర్యాలతో అలంకరింపబడుటకు మనుష్యులు ఇష్టపడతారు. అవును కదా? అయితే దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఆయన కోరుకునేది రక్షణ. రక్షణ ఉంటే అన్నీ ఉంటాయి. రక్షణ అంటే కాపుదల అనమాట. చూడండి, అన్నీ ఉండి ఐదవతనం లేనట్టు అంటారు. అంటే ఏంటి? అన్నీ ఉంటాయి కానీ వెధముండ. ఏం ప్రయోజనం? వెధముండ అయిపోయిందే. ఎందుకు ఆ ఐశ్వర్యం అంతా? అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అంటారు. శని నెత్తి మీద కూర్చుంటే అన్నీ ఉన్నా కూడా మనసులో నెమ్మది ఉండదు కదా. అట్లా ఎన్నుంటే ఏం ప్రయోజనం? యేసుక్రీస్తు లేకపోతే. యేసుక్రీస్తు ప్రభు కలిగినటువంటి వారే రక్షణ కలిగినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభు కలిగినటువంటి వారు ఇమ్యూనిటీ కలిగి ఉంటారు. ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఒక ప్రొటెక్షన్. ఏ తెగులు, ఏ అనారోగ్యం మనుషుల యొక్క గుడారము సమీపించకుండా ఒక విధమైనటువంటి కాపుదల అన్నమాట. వైట్ బ్లడ్ సెల్స్ అంటారు కదా. వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయి?
వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి అంటే ఏంటంటే, ఏ వ్యాధిని కలిగించే క్రిమికీటకాలు వచ్చినా వాటితో ఫైట్ చేస్తాయన్నమాట. ఒక ఆర్మీ, ఆ సైన్యం లాగానమాట. దేశాన్ని కాపాడడానికి చూడండి, ఇండియాని కాపాడడానికి మనకి నేవీ ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ ఉన్నారు, తర్వాత మిలిటరీ ఉన్నారు కదా. అట్లనే ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఇంకను ఇమ్యూన్ సిస్టమ్ అంతా కలిసి ఏమైనా దేహానికి హాని కలుగు చేసే ఇన్వేడర్స్ వస్తే, కోల్డ్ కావచ్చు, ఫీవర్ కలుగు చేసేవి కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు. ఇప్పుడు చూడండి, టైఫాయిడ్ జ్వరం అంటాం, విషజ్వరం. విషజ్వరం ఎట్లా వస్తుంది? సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఏ వ్యాధి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ వ్యాధి ఏ శరీరంలో భాగాన్ని అటాక్ చేస్తుంది, ఈ వ్యాధి రాకుండా ఎట్లాంటి వ్యాక్సిన్ తీసుకోవాలి, ఎట్లాంటి ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, ఎట్లాంటి మెడిసిన్ తీసుకోవాలి, ఎట్లాంటి యాంటీబయాటిక్ తీసుకోవాలి, అన్నీ కూడా రీసెర్చ్ పరిశోధించి శాస్త్రవేత్తలు చక్కగా కనుక్కుంటూ ఉన్నారనమాట. రీసెర్చ్ అంటే సామాన్యమా? ఎన్నో గంటలు చేయాలి, ఎన్ని దినాలు చేయాలి, ఎన్ని సంవత్సరాలు చేయాలి. ఒక పెన్సిలిన్ వ్యాక్సిన్ కనుక్కోవాలంటే, కోవిడ్ వైరస్కి ఒక వ్యాక్సిన్ కనుక్కోవాలంటే, ఎయిడ్స్ వ్యాధికి ఒక వ్యాక్సిన్ కనుక్కోవాలంటే, క్యాన్సర్ వ్యాధికి ఒక వ్యాక్సిన్ కనుక్కోవాలంటే మాటల ఎంతోమంది శాస్త్రవేత్తలు ప్రయాసపడి కష్టపడి దేవుని కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి యురేకా అని చెప్తున్నారు. యురేకా అంటే ఏమిటి? యురేకా, ఆర్కిమిడిస్ స్నానం చేస్తా ఉన్న సమయంలో ఒక థాట్, ఒక ఆలోచన ఆర్కిమిడిస్కి వస్తుంది. కనుగొంటిని అంటాడు, యురేకా అంటాడు. అంటే ఏమిటంటే, ద వాటర్ దట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వలెంట్ టు ద వాటర్ దట్ ఇట్ కెన్ డిస్ప్లేస్. వాటర్ టబ్లో ఆయన కూర్చున్నాడు స్నానం చేయడానికి. ఆ నీళ్లు కింద పడ్డాయి. ఎన్ని నీళ్లు కింద పడ్డాయి అంటే, అతని యొక్క దేహం యొక్క బరువు ఎంతైతే ఉంటుందో ఆ తగు మాత్రపు నీళ్లు మాత్రమే ఆ టబ్లో నుంచి కింద పడతాయి. అది కదా ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్. ఏముంది ఇందులో? సామాన్యమైనదే. కానీ మనం నెగ్లెక్ట్ చేసే విషయాలు శాస్త్రవేత్తలు ఎంతో సీరియస్గా పరిశీలించి, ధ్యానించి, దాన్ని బేస్ చేసుకుని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు. ఆ సిద్ధాంతం యూనివర్సల్ అయిపోతుంది. ఇప్పుడు న్యూటన్ ఉన్నాడు. న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని ప్రతిపాదించాడు. గురుత్వాకర్షణ శక్తి ఎవరు చూడలేదు చెప్పండి? యాపిల్ కింద పడక పైకి వెళ్తుంది, అందులో ఏముంది వింత? అక్కడే ఉంది వింత. కింద ఎందుకు పడాలి, పైకి ఎందుకు వెళ్ళకూడదు అంటాడు న్యూటన్. అతను చదువుకునే కాలంలో అతని స్కూల్లో అతను ఎంతో అభివృద్ధి లేనటువంటి వానిగా, అంత జ్ఞానం కలిగినటువంటి వానిగా కనపడలేదు. అకాడమిక్స్లో అంత అత్యున్నతమైనటువంటి గ్రేడ్స్, శ్రేణులు ఏమి కలగలేదు. అయినప్పటికీ కూడా ఆర్కిమిడిస్ ఎంత చక్కని సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. లాస్ ఆఫ్ గ్రావిటీ, న్యూటన్స్ లాస్ ఆఫ్ గ్రావిటీ. ఒక గురుత్వాకర్షణ శక్తి ఒక మనుష్యుని పేరు మీద వచ్చేసింది కదా. అట్లా ఏమిటంటే, ఎందుకు ఇట్లా జరుగుతుందంటే ఏం చెప్పగలం చెప్పండి? దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. గాడ్ హ్యాస్ చోజన్ ద ఫూలిష్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ టు పుట్ టు షేమ్ ద వైస్. ఆర్కిమిడిస్ ఫూలిష్ అండ్ నవ్వేరు, గెలీలియో ఫూలిష్ అండ్ నవ్వేరు, న్యూటన్ ఫూలిష్ అండ్ నవ్వేరు. ఏమైంది? నవ్వేరు నాపుకు చేయన పండలేదా? God has chosen the foolish things of the world to put to shame the wise. God has chosen the weak things of the world to put to shame the strong. ఇప్పుడు అమెరికా ఏం జరుగుతుందో చెప్పండి? డిక్లైన్. అమెరికా క్రమక్రమంగా ఆ భాగ్యం, ఆ ఐశ్వర్యం, ఆ ధనం, ఆ ఘనత, పూర్వ వైభవం, పూర్వం ఉన్నటువంటి ఆ కాపుదల అన్నీ కూడా అమెరికా దేశం క్రమక్రమంగా కోల్పోతున్నది. క్రమక్రమంగా అనేకంటే ఎంతో వేగంగా అని చెప్పచ్చు. ఈగలు ఎంతో వేగంగా పడిపోతున్నది. ఎప్పుడు నేలను తాకుతుందో మనకు తెలియదు. అది ఎక్కడ ప్రారంభమైంది? ట్విన్ ట్రేడ్ టవర్స్ కొలాప్స్తోనే ప్రారంభమైంది. అందులో ఉన్నటువంటి మతలబులు, అందులో ఉన్నటువంటి తంత్రము, అందులో ఉన్నటువంటి రాజకీయ యుక్తి దేవునికి ఎరుక. అందువల్ల ఏ దేశమైనా చక్కగా అభివృద్ధి చెందాలి అంటే, ఏ మనుష్యుడైనా అభివృద్ధి చెందాలి అంటే దాని వెనక ఉన్నది ఎవరు అంటే కేవలము యేసుక్రీస్తు ప్రభు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉంటారో, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా వాళ్ళు ముందుకు సాగిపోతూ ఉంటారు, అభివృద్ధి చెందుతూ ఉంటారు. దావీదుకి తక్కువ కష్టాలు వచ్చాయా? సొంత మామే చంపాలని ప్రయత్నం చేశాడు. ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే, రాబందులు, బంధువులే రాబందులు. అబ్షాలోము సొంత కుమారుడు ఏం చేశాడు? తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రిని సింహాసన భ్రష్టుని, పదవి భ్రష్టుని చేసి ఆ సింహాసనాన్ని ఆక్యుపై చేయాలని ప్రయత్నం చేశాడు. ఇంట్లో వాళ్ళే, సొంత అన్నలే. 11 మంది అన్నలు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఆ 11 మందిలో ఒకడు ఆ సమయానికి లేడు. మిగతా 10 మంది ఏం చేశారు? వస్త్రహీనుని చేసి, వివస్త్రుని చేసి అమ్మివేశారు. ఎవరిని? యోసేపుని.
గుంటలో పడేస్తే మనకేమొస్తుంది, వీడిని అమ్మేద్దాం, ఇష్మాయిలీలకు అమ్మేస్తే డబ్బులని వస్తాయి కదా అని చెప్పి ఇష్మాయిలీలకు యోసేపును అమ్మివేసి అతని యొక్క సుందరమైనటువంటి వస్త్రాలు, యోసేపు తన తండ్రి పెట్టినటువంటి చక్కని ప్రశస్తమైనటువంటి ఆ వస్త్రాలు తీసివేసి ఆ వస్త్రములు గొర్రె రక్తంలో ముంచివేసి, ఇదిగో ఈ వస్త్రములు ఎవరో గుర్తుపట్టగలవా, నీ కుమారుని వస్త్రమును పోలి ఉన్నవి అని తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళి యాకోబుకి చూపించారు. యాకోబు గుండె ఆగిపోయింది. గుండె ఆగిపోయినంత పని అయింది. అవునవును, ఇవి నా కుమారుడి వస్త్రాలు ఎక్కడ దొరికంటే, నీ కుమారుడిని పులి సింహము చీల్చివేసి ఉన్నది అరణ్యంలో, దేహము కూడా మాకు దొరకలేదు, అడ్రస్ లేకుండా పోయినాడు, చనిపోయినాడు నీ కుమారుడు, ఇదిగో అతని వస్త్రాలు రక్తంలో మునిగినటువంటి వస్త్రాలు, నానిపోయినటువంటి వస్త్రాలు తీసుకొచ్చా, నీ కుమారుడికి నీకు లేడు. ఎంత క్రూరులు చెప్పండి. ఎవరైనా అట్లా చెప్తారా? ఎవరైనా అట్లా అమ్మేస్తారా? ఎవరిని? సొంత తమ్ముడిని. సొంత తమ్ముడు అంటే సొంత తమ్ముడు కాదులేండి, సొంత తమ్ముడు అంటే కజిన్ బ్రదర్స్ అంటాం కదా, ఒకే తండ్రి తల్లి డిఫరెంట్ అనమాట. యాకోబుకు 4 భార్యలు అయ్యే. ఆ 4 భార్యకి పుట్టినటువంటి వారు 12 బిడ్డలు అయ్యే. అందులో కనిష్ఠుడు బెన్యామీన్, వారితో కూడా లేడు. బెన్యామీన్ యొక్క సొంత సహోదరుడు యోసేపు. యోసేపుతో కూడా ఉన్నటువంటి మిగతా 9 మంది, 10 మంది కదా, మిగతా 10 మందిలో రూబేన్ అక్కడ లేడు అరణ్యంలో. ఆ సమయంలో రూబేను ఏదో పని మీద బయటికి వెళ్ళిన పరిస్థితుల్లో ఏం జరిగిందంటే, మిగతా 9 మంది యోసేపు యొక్క అన్నలు ఏం చేశారంటే యోసేపుని అమ్మివేశారు. అయితే దేవునికి అసాధ్యమైన కార్యం ఏమన్నదా? యోసేపు కొరకు తలపెట్టబడినటువంటి ఆ కీడును దేవుడు మేలుగా మార్చేశాడు. మీక్నెస్, ఆ యోసేపులో ఉన్నటువంటి తాళ్మై, తగ్గింపు దేవుడు చూసి రక్షణతో అలంకరించాడు. ఎక్కడ? వెండి బంగారములు ఇచ్చే సింహాసనాన్ని, అధికారాన్ని కొనుక్కోగలమా? ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజు అంతటి వానిగా దేవుడు హెచ్చించాడు. ఆ కాల పరిస్థితులను యోసేపుకు అనుకూలపరిచి చెరసాల్లో ఉన్నటువంటి అబద్ధ నేరములు చెప్పబడి, ఎవరు పోతిఫరు భార్య అదంతా పడుకోలేదని ఈ జార స్త్రీ వచ్చి, యోసేపు నన్ను పాడు చేయబోయాడు, అదొకటి తక్కువ యోసేపుకి, నువ్వు తెచ్చినటువంటి హెబ్రు దాసుడు నన్ను చెరబోయాడు, ఇతని చెరసాల్లో వేయని చెప్పింది. ఎందుకని? ఆమెతో పండుకోలేదని. అయ్యో, నువ్వు నా యజమానుని భార్యవు, నా యజమానుడు నాకు సమస్తాన్ని అప్పగించాడు, నన్ను ఎంతగానో నమ్మాడు, నిన్ను మాత్రం నాకు అప్పగించలేదు కదా, నీ మీద నేను చెయ్యి అట్లా వేస్తాను అని చెప్పి బుద్ధి చెప్పాడు. ఆ బుద్ధి చెప్పడం వల్ల ఏం జరిగిందంటే మొదటిగా మోసం వచ్చింది. ఇదిగో నువ్వు తెచ్చినటువంటి హెబ్రు దాసుడు యోసేపు నన్ను చేరబోయినాడు, పాడు చేయబోయినాడు, నాతో పండుకోవాలని అనుకున్నాడు, ఇతడు మంచివాడు కాదు, ఇతని ప్రవర్తన సరిగ్గా లేదు. ఎవరి ప్రవర్తన సరిగ్గా లేదు? ఎవరి మీద మీరు నేరారోపణ చేస్తూ ఉన్నారు? వెలుగు చీకటి, చీకటి వెలుగని చెప్పినటువంటి వారు ఏమయ్యారు? యోసేపు పాదముల చెంత సాగిలపడి మ్రొక్కారు. క్షామం పాలైపోయినారు కదా, క్షామం పాలైపోయినారు, తినడానికి రొట్టె లేకుండా దరిద్రులు అయిపోయినారు. మరలా యోసేపు పాదాల దగ్గరికి వచ్చి పడి, మేము తప్పు చేస్తామని క్షమాపణ పెడుతున్నారు. దేవుడు ఎంత మాత్రము న్యాయం తప్పే దేవుడు కాదు, సర్వశక్తుడు. న్యాయం చేయట అసంభవము. నీతి న్యాయముల సింహాసనమునకు ఆధారములు. The Lord shall anoint, the Lord shall beautify the meek with salvation. Moshe was beautified with salvation, Joseph was beautified with salvation, Hannah was beautified with salvation. All those that are meek and humble in the sight of God will be beautified with salvation. The Catholic Church beautifies the sisters chosen for beautification with a special ceremony, with sainthood. May the Lord grant all the audience to be beautified with the salvation. Amen.